గాక. సేరికుడి వచ్చిన దేవుని యొక్క పిల్లలకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లో మరి వాక్యాన్ని వినబోతున్నటువంటి ప్రియులకు అట్లనే ఇక్కడ కూర్చొని వినేటువంటి వారికి కూడా యేసు నామములో ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న వాక్యం కోసం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఎంతసేపు నాయన నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభు అయ్యా నాయన పాట ద్వారాను వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ఆయన ఇక్కడ కూర్చొని వినేవారు, దూరం నుంచి చూసి వినేవారిని ప్రభా నీ యొక్క విశ్వాసంతో నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ గాయపడస్తంతో పుట్టండి, కరోనాతో బాధపడే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఒక్కొక్కరిని మీరు ప్రేరేపించండి, స్వస్థపరచండి ప్రభు. ఆయన కరోనానే కాదు, పాపం అనే రోగము నుంచి ఆయన ప్రజలు విడుదల ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు, నీ కృపతో నింపుమని ఇప్పుడు ఆయన యొక్క ఆరాధన అంతటినీ కూడా మీ చేతులు యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికి వచ్చినటువంటి పాట యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి అనేటువంటి పాటలు పాడుతూ ఉండగా యేసయ్య నామాన్ని స్తుతించి గణపరిచి మహిమపడతాము.
చక్కటి పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి కనపరిచే అవకాశాన్ని దేవుడు కలుగు చేసినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేద్దాము. అందరము కూడా ప్రియులారా మన హృదయాలను సిద్ధపరచుకుందామా? దేవాది వాక్యముతో నాతో మాట్లాడు ప్రభు అని ప్రభువును స్తుతించి కనపరిచి మహిమపరుద్దాం. ప్రియులారా అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రియులారా నిజముగా మన జీవితాలను మనం పరీక్షించుకుందామా? మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారములను బట్టి, యేసయ్య చేసిన మేలును బట్టి జ్ఞాపకం చేసుకొని ఆ దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేద్దాము. దేవుని యొక్క వాక్యముతో మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. అల్పులని అపాత్రులని అపాత్రులమైనటువంటి మమ్మలను మీరే క్షమించి నీ సిలువ రక్తముతో కడగండి ప్రభా. అశుద్ధమైన కార్యాలు మా హృదయంలో నుంచి మాలో నుంచి తొలగించమని అయినా ఈ యొక్క దానియేలు పుస్తక ధ్యానాల్లో అయినా మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటూ నేను ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఎవరైతే నీ వాక్యాన్ని ఆశతో వింటున్నారో ప్రభా, కనీసం ఒక్క ఆత్మైనా కూడా ప్రభా కూర్చొని నాయన నీ యొక్క వాక్యాన్ని వినాలని ఆశతో ఉన్నాం ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి వారిని, దూరం నుండి వినే వారిని కూడా మీరే దీవించున్నారు. అల్పుడైన నన్ను నీ సిలువ మరుగుపరిచి అవసరమైన వాక్యమును మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు కలుగు చేసినందుకు ఆ దేవాది దేవునికి నిజముగా నేను ఎంతో కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వారము రాబోయేటువంటి వారాల్లో కూడా ప్రియులారా మనము దానియేలు పుస్తకాన్ని ధ్యానం చేయబోతున్నాము. బుక్ ఆఫ్ డానియల్. I am going to bring a series of message every Sunday from the book of Daniel. The title of my message, Uncompromised Faith. Uncompromised faith అంటే నిజంగా రాజీ పడనటువంటి విశ్వాస జీవితము అనేటువంటి అంశముల గురించి నేను వాక్యాన్ని మీతో చెప్పాలని ఆశతో ఉన్నాను ప్రియులారా. కాబట్టి మీ అందరికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దయచేసి నాతో వచ్చి మరి ఈ యొక్క దానియేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని మీరందరూ చూడవలసిందిగా ప్రభు నామములో మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. రండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 లోకి వచ్చేసరికి వీళ్ళ దానియేలు పుస్తకము మీ అందరికీ తెలిసినటువంటి పుస్తకము. దానియేలు అనేటువంటి దైవ సేవకుడు, ప్రవక్త అనేటువంటి పెద్ద ప్రవక్తల్లో ఈయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు ప్రియులారా. ఆ రోజుల్లో దేవుడు పిలిచేటువంటి వాడు ప్రవక్తలను. ప్రవక్తల కాలంలో దేవుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు జన సమూహాన్ని హెచ్చరించడానికి, లేకపోతే వారి యొక్క జీవితాలను సరిదిద్దడానికి, రాబోయేటువంటి వర్తమానాలను తెలియపరచడానికి దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియులారా మరి ఈ రోజున చూసినట్లయితే ఈ రోజున ప్రవక్తలు దేవుడు ప్రత్యేకంగా పిలవట్లేదు, కానీ ఈ రోజున మనందరినీ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజారుతులుగా పిలిచాడు.
మనము ప్రచారము చేసేటువంటి వారము, ప్రసంగించేటువంటి వారము. ప్రవచించేటువంటి వారు వేరు, ప్రసంగించేటువంటి వారు వేరు. ఈ రోజున మరి ప్రియులారా, బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ద ప్రాఫెట్స్ ఎరా ఈజ్ ఓవర్, ద ప్రీచర్స్ ఎరా స్టార్టెడ్. అంటే ప్రియులారా, దానియేలు దేవుడు పిలిచాడు, యెషయాను దేవుడు పిలిచాడు, ఇర్మియాను దేవుడు పిలిచాడు, హోషేయను దేవుడు పిలిచాడు, యోవేలును దేవుడు పిలిచి నిజంగా ప్రియులారా వారిని ప్రవక్తలుగా ఏర్పాటు చేశాడు. ఆ రోజున ప్రజలకు ఇదిగో ఈ సజీవమైనటువంటి దేవుని యొక్క వాక్యము ప్రింటెడ్ రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలో లేదు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క సమాచారాన్ని వాడుకోవడానికి దేవుడు ఈ యొక్క ప్రవక్తలను వాడుకున్నాడు. ఈ రోజున పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క వాక్యము నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. Today God is speaking through the word, through his word, through his preaching of God's word, not through the prophets. Prophets era is over. If anybody tells that they are the prophets, that is they are reading from this one only. Therefore technically no prophets today. ప్రియులను గమనించమని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని కానీ మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రియులారా, ఈ రోజున మొట్టమొదటి కొన్ని విషయాలను నేను మీతో చెబుతున్నాను ప్రియులారా. దానికోసము మనం ఎంచుకున్నటువంటి యొక్క టైటిల్ కానీ చూసినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో నిజంగా కాంక్వరింగ్ ద కాంప్రమైజ్, లేకపోతే అన్కాంప్రమైజ్డ్ ఫెయిత్ అంటారు. ఏ మాత్రము కూడా దానియేలు రాజీ పడినటువంటి విశ్వాస జీవితాన్ని గడిపాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఒకసారి కానీ మనం చూసినట్లయితే యెషయా, ఇర్మియా, హెస్కేలు వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి దేవుని యొక్క తీర్పును గురించి దేవుడు వీరందరినీ కూడా హెచ్చరిక చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించాల్సినటువంటి వారు, దేవుని స్తుతించాల్సిన వారు, దేవుని కనపరచవలసినటువంటి వారు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి దేవుడు అన్నాడు, ఇదిగో ఈ దేశాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. ప్రియులారా, ఆ దేశంలో వారు క్షేమముతోటి బలముతోటి మంచిగా దేవుని స్తుతించి ఆరాధించవలసినటువంటి వారు దేవుని విడిచారు, విగ్రహారాధన వైపు వెళ్ళారు. దేవుడు ప్రవక్తలను పంపించాడు, దేవుడు మాట్లాడాడు. ప్రత్యక్ష గుడారంలో నుంచో లేకపోతే యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి దేవాలయంలో నుంచి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరు మారండి అంటే వారు మారలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసిన ప్రియులారా, ఇశ్రాయేలు దేశాన్ని అదేవిధంగా యూదా జనాలను కూడా క్యాప్టివిటీ అంటారు. వాళ్ళు ఏం చేశారంటే చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ దేశాన్ని వదిలేశారు. ఇదిగో బాబిలోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజర్ అనేటువంటి రాజు వచ్చి వీరి యొక్క దేశాన్ని అంతా కూడా పాడు చేసి ఆ దేశంలో ఉన్న జనాలందరినీ కూడా సంఖ్యలు వేసి బాబిలోను దేశానికి తీసుకొని వెళ్ళాడు. ఆ బాబిలోను దేశానికి తీసుకొని వెళ్ళిన వాళ్ళలో దానియేలు ఒకడు. హల్లెలూయా. నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైందా? అందుకోసమే పుస్తకం చదివేటప్పుడు ఎందుకు చెప్పారు, ఎందుకు రాశారు ఈ పుస్తకాన్ని అనేది ఆ బ్యాక్గ్రౌండ్, ఆ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు దానియేలు అంటే పరాయి దేశంలో ఉన్నాడు, యెరూషలేములో లేడు. అక్కడ ఉండి ప్రియులారా దేవుడు మరి ఏ మాత్రము కూడా నేను బయట దేశంలో ఉన్నానని దేవుడు వదిలేశాడా? సొంత జనాల్లో లేరని లేదు ప్రియులారా, నిక్కచ్చిగా ఉన్నాడు అక్కడ కూడా దానియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా చక్కగా 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు యెరూషలేము యూదా ప్రజలందరూ కూడా ఈ యొక్క చెరలో ఉన్నారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మరి ఇంకొకసారి కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, ఈ బాబిలోను దేశం అనేటువంటిది పురాతనముగా ఉన్నటువంటిది. మీరు కానీ వెళ్ళినట్లయితే ఆదికాండము 10వ అధ్యాయము 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే వీళ్ళరా దీని యొక్క పేరు ఏంటంటే బాబేల్ అనేటువంటి మాట వస్తుంది. దాన్నే షీనార్ అనేటువంటి మాటతో ఉన్నది ప్రియులారా. The ancient times of the Babylonian kingdom was Babel in Genesis chapter 11. 11వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే జనులందరూ కూడా ఒక చోట కూడి ఇదిగో ఆకాశం అనేటువంటి ఒక పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నారు ప్రియులారా. అక్కడ ప్రారంభమైంది ఈ యొక్క బాబిలోని యొక్క సంస్థానం అనేటువంటి. పూర్వకాలంలో ఈ దేశానికి బాబిలోన్ అనేటువంటి పేరు పెట్టేవాడు, బాబేల్ అని పేరు పెట్టారు. దాని తరువాత ఈ దేశాన్ని బాబిలోన్ అన్నారు. ఇప్పుడు అదే దేశం పేరు లేకపోతే అదే ప్రాంతం పేరు బాగ్దాద్ అంటారు.
అంటున్నారు. ఏమంటున్నారో తెలిసిన బాగ్దాద్ అనేటువంటి పేరుతో పిలువబడి. కాబట్టి బైబుల్ ఎందుకు నేను ఈ యొక్క విషయాలు చెబుతున్నానంటే పిల్లలు జాగ్రత్త వినండి. బైబుల్ గ్రంథము చరిత్రతో కూడినటువంటి గ్రంథము. ఆమేన్, హల్లెలూయా. The Bible is a historical book. So therefore I am bringing all the historical facts even till today. ఈ రోజు వరకు కూడా జరుగుతున్నవి, ఇంతకు ముందు జరిగిందంతా కూడా ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిదే ప్రియులారా. ఇదిగో ఇక్కడ మ్యాప్ లో చూసినట్లయితే మీకు అర్థమవుతో లేదో కానీ ప్రియులారా చూసారా, ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఇదంతా కూడా బాబిలోనియన్ ఎంపైర్ అంటారు. 606 సంవత్సరం నుండి 536 సంవత్సరము క్రీస్తు పూర్వము 606 సంవత్సరం నుంచి ఈ యొక్క మరి దేశాన్ని మరి ఈ యొక్క బాబిలోను ఆస్థానముగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా ప్రియులారా మరి ఇప్పుడు మనం వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ రోజున 1 నుంచి 7 వచనాలు ఉన్న వచనాలు మాత్రమే నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు preach from this chapter, just first 5-7 verses ప్రియులారా. ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదట 7 వచనాలు మాత్రమే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దానియేలు తన యొక్క స్నేహితులు, దానియేలుతో పాటు కొంతమంది యోధా జనులు, వీళ్ళు దేవుని ప్రజలయ్యుండి కూడా వారు ఎక్కడున్నారో తెలిసినప్పుడు పరాయి దేశంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ప్రియులారా గమనించండి, వారందరూ కూడా ఎదుగో దేవుడు లేని జనాలుగా ఉన్నారు. వాళ్ళ సొంత ఊళ్ళో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దానియేలు ఎలా ఉన్నారు, దానియేలు యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో నేను ఈ రోజు మీతో అదే దేవుడు మనతో మాట్లాడినాడు ప్రియులారా. మొట్టమొదటిగా చూసినట్లయితే ద ప్రాబ్లమ్స్ ఎట్ దేర్ హ్యాండ్. ఈ యొక్క దానియేలు దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏమేమి సమస్యల్లో ఉన్నాడు ప్రియులారా, ఏమేమి సమస్యల్లో ఉన్నాడని చూసినట్లయితే 1 నుంచి 7 వచనాల్లో చూసినట్లయితే ఆ తర్వాత మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా అంటే యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బాబిలోను రాజుకు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచాను. షీనారు ప్రియులారా గమనించండి, ఇదే పేరు షీనారు అనేటువంటిది బాబిలోను ఆస్థానము. ప్రియులారా గమనిస్తున్నారా, మరి ఈ యొక్క దేశంలోనికి ఈయన తీసుకుని వెళ్ళినట్లుగా ఉంది. వీరితో పాటుగా ఇదిగో ఈ యొక్క జనాలను కూడా తీసుకొని వెళ్ళాడు. మరి ఇలాంటి కొత్త ప్రాంతములకు వెళ్ళినప్పుడు దానియేలు పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. ఏ న్యూ హోమ్, ఒక కొత్త ఇల్లు, ఒక కొత్త దేశము, తనకు భాష తెలియదు, ప్రాంతము తెలియదు, ప్రజలు తెలియదు, ఆచార అలవాట్లు తెలియదు. ఓకేనా, ఇలాంటి భోజన వ్యవహారాలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలాంటిది ప్రియులారా. సో బాబిలోని దేశాన్ని దేవుడే, ఈ యోధా దేశాన్ని దేవుడే బాబిలోను రాజుకి అప్పగించాడు. కారణం యూదుల యొక్క అవిధేయత. యూదులను దేవుడు శిక్షించడానికి ఇదిగో వారికి అర్థం కానటువంటి దేశము, వారికి తెలియనటువంటి భాష కూడా తెలియని దేశానికి వారిని చెరగా తీసుకొని పోవడం జరిగింది. అంతేకాకుండా ప్రియులారా 2వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క షీనారు అనేటువంటి దేశం నుంచి వచ్చినటువంటి ఈ బాబిలోను రాజు వీరిని తీసుకొని పోయాడు. అంతేకాదు 3-4 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే 3-4 వచనాలు ఏ న్యూ నాలెడ్జ్. ఇక్కడ చూసారా ఏమైనా ఉంది వీళ్ళకి? మొట్టమొదటి ఏంటి? ఒక కొత్త దేశము, అది వాళ్ళకి తెలియని దేశము. అంతేకాకుండా ఒక కొత్త నాలెడ్జ్ అంటే ఒక కొత్త భాష, వాళ్ళకి అర్థం కానటువంటి భాష. యూదులందరూ కూడా హెబ్రీ భాష మాట్లాడతారు. కాబట్టి బాబిలోను దేశంలోనికి వెళ్ళినప్పుడు వారికి ఒక కొత్త భాష అనుభవం ఏర్పడింది. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏంటంటే వారు ఈ యొక్క పరిస్థితుల్లో వారి ఇబ్బందులను ఎదుర్కోవాలి. అంతేకాకుండా వారు ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తెలివితేటలు నేర్చుకోవాలని మనకి ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే రాజు అష్పేజునకు అను తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీల వంశములలో
ముఖ్యులైన లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పించాలి. ఇప్పుడు ఏం చేయాలంట? ఈ యొక్క యూదుల్లో నుంచి వచ్చినటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వారు, మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, అంతేకాకుండా జ్ఞానములో అన్ని విశేషత కలిగినటువంటి వారిని ఏం చేస్తున్నాడు తెలిసిన? రాజు ఏర్పాటు చేసుకుంటున్నాడు. రాజు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దానియేలుకు ఉన్నటువంటిది ఏంటి? ఒక క్రొత్త ఇల్లు, అంటే ఒక క్రొత్త ప్రదేశము, అంతేకాకుండా వారికి ఒక క్రొత్త భాషను నేర్చుకోవాలి. ఇవి వాళ్ళకు ఉన్నటువంటి మరి ఛాలెంజెస్. అంతేకాదు ప్రియులారా, అంతేకాకుండా ఏ న్యూ డైటీ వాస్ గివెన్, అంటే వాళ్ళకి ప్రాంతము క్రొత్తది, భాష క్రొత్తది, భోజనాలు కూడా క్రొత్తగా ఉన్నాయి. వాళ్ళు తినేటువంటి భోజన పద్ధతులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెము వ్యత్యాసముగా ఉన్నాయి ప్రియులారా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఎలా జయించాలి? ఏది పడితే తినేద్దాం అనుకున్నారా వీళ్ళు? అనుకుంటే కాదు. యూదులు చాలా పవిత్రముగా ఉంటారు. యూదుల యొక్క పద్ధతి వేరు, యూదుల యొక్క భోజన విధానం వేరు, యూదుల యొక్క భోజన ఆచారములు వేరు ప్రియులారా. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, ఈ కొత్త భోజనాన్ని ఇచ్చారు. ఏ భోజనమో తెలుస్తున్నది? సామాన్యమైనటువంటి భోజనము కాదు ప్రియులారా. 5వ వచనం చూడండి. 5వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఏమంటున్నాడో తెలుసు. 5వ వచనంలో, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞాపించాడు. ఎవరు తినే భోజనం అండి ఇది? బాగా వినాలి జాగ్రత్తగా ప్రియులారా, అందరూ కూడా వినండి. ఎలాంటి భోజనమో తెలుసునా? మీరు వండుకొని తినట్టు కాదు, లేకపోతే మీకు వండి పెట్టేటువంటి భోజనం కాదు. రాజు తినేటువంటి భోజనాన్ని ఈ యొక్క దానియేలుకి తన స్నేహితులకు ఇచ్చారు. అబ్బా ఎంతో మంచిదండి, చూసారా? అబ్బబ్బ, రాజు భోజనం ఎన్నేళ్ళు తినాలంట వీళ్ళు? 3 ఏళ్ళు తినాలి. అంతేకాదు, రాజు తాగేటువంటి దాన్ని అంతా కూడా వీరు తాగాలి. ఎంత సంతోషమో తెలుసునా? మనకు కానీ అట్లా ఛాన్స్ వస్తే ఏం చేస్తాము? ఎగిరి దూకుతారా? అట్లాంటి ఛాన్స్ వచ్చింది అనుకోండి, రాజు కానీ ఎప్పుడన్నా పిలిచారనుకోండి ఒక పెద్ద ఫంక్షన్లకి, అక్కడ డ్రింక్స్ కూడా ఇస్తా ఉంటారు. ఏం చేస్తారు మీరు? తాగేస్తారా? తినేస్తారా? పక్కన ఇక్కడ విగ్రహాలు కనిపించిన భోజనం ఉంటుంది, వెళ్ళి తినేటివేనా? వీళ్ళ గౌరవించకపోతే ఎట్లా? సో కాబట్టి వీళ్ళకి చూసినట్లయితే ఏమైందో తెలిసిన, ఈ మీట్ అనేటువంటిది, ఈ భోజనము, ఇక్కడ ఒక ఆచారం మీతో చెబుతున్నాను, గమనించండి. ఈ యొక్క భోజనం అనేటువంటిది రాజు తినేటువంటి భోజనం ఉందో చూడండి. రాజు ఏదైతే భోజనం తింటాడో ఆ భోజనాన్ని మొట్టమొదటి ఏం చేసేవాళ్ళంటే ప్రియులారా, మొట్టమొదటి ఎవరికి అర్పించేవారంటే, ఈ యొక్క ఎవరికి అర్పించేటువంటి వారంటే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క దేవునికి అర్పించేటువంటి వారు. ఎవరికి అర్పిస్తారు? వారి దేవునికి. ఎవరో బాబిలోను దేశపు రాజు ఉన్నాడు చూడు, ఆ రాజు ఏం చేసేవాడంటే తను తినక ముందర ఆ భోజనాన్ని తీసుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చేవాడు? వాళ్ళ దేవుడికి అర్పించేటువంటి వాడు. వాళ్ళ దేవునికి అర్పించారు. కాబట్టి ఇప్పుడు అలాంటి భోజనాన్ని ఎవరికి ఇస్తున్నారు? దానియేలు తినమంటున్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో తినమంటున్నారు. అంతేకాదు ప్రియులారా, వాళ్ళు తాగేటువంటి డ్రింక్ ఉందో చూడండి, వైన్ అంటారు, అది సారాయి లేకపోతే మత్తును కలిగించేటువంటి పదార్థం ఉందో చూడండి, అది కూడా వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయాలి? సో కాబట్టి ఏం చెప్పాను నేను? మొట్టమొదటిగా వారు ఉన్న ప్రదేశము కొత్తది, వారి భాష కొత్తది, వారి భోజనము కూడా కొత్తది. ఆ భోజనము విగ్రహాలకు అర్పించినటువంటి భోజనము. వాళ్ళు త్రాగాల్సినటువంటిది బైబిల్ గ్రంథంలో ఉన్నది, నీకు విగ్రహార్పితమైనటువంటి భోజనాన్ని ఏది కూడా నువ్వు తినకూడదు. ఇశ్రాయేలీయులకి స్పష్టంగా తెలుసు ప్రియులారా, నిర్గమకాండం 21 అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు చెప్పాడు వారికి, మీరు విగ్రహారాధన చేయకూడదు,
విగ్రహార్పితమైన దాన్ని తినకూడదు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి ఈయన? దాన్ని తినాలా వద్దా? తినకపోతే రాజుగారు ఊరుకోడు, తాకపోతే రాజుగారు ఒప్పుకోడు. ఎందుకంటే రాజుగారే నియమించాడు ఈ భోజనాన్ని. ఏం చేయాలి? అదే నేను పెట్టినటువంటిది. మన యొక్క విశ్వాసంలో ఎక్కడ మనం రాజీ పడుతున్నాం, మన యొక్క విశ్వాసంలో మనం ఎక్కడ రాజీ పడుతున్నాం అనేటువంటి దాన్ని నేను మీతో చెబుతూ ఉన్నాను. ప్రియులారా, గమనించమని మీకు మనం చేస్తున్నాను. ఎక్కడ మనం రాజీ పడుతున్నాము మన యొక్క విశ్వాసంలో? దానియేలు చూసినట్లయితే దానియేలు మాత్రము ఏ మాత్రము కూడా రాజీ పడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇవి 3 విషయాలు. అంతేకాదు ప్రియులారా, ఏ న్యూ నేమ్స్ వర్ గివెన్. వీళ్ళ పేర్లే మార్చేశారు. ఎవరు? ఈ రాజు ఏం చేశాడో తెలిసిన వాళ్ళ కొత్త కొత్త పేర్లు పెట్టాడు. చూడండి 6-7 వచనాలు. 6-7 వచనాలు కానీ మనం చూసినట్లయితే అంటున్నాడు, యూదులలో నుండి దానియేలు, హననయ, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉన్నారు. ఎవరంట వీరు? ఎవరు వీళ్ళు? వీళ్ళు యూదా దేశం నుంచి వచ్చినటువంటి వారు. ఎవరు? దానియేలు ఉన్నాడు, ఆ తర్వాత అననీయ ఉన్నాడు, మిషాయేలు ఉన్నారు, అజర్య అనేటువంటి ఈ 4 కూడా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేశారో తెలుసునా? మీరు యూదులుగా ఉండకూడదు, మీరు మా యొక్క బాబిలోను ప్రజలుగా ఉండాలన్నట్లుగా వాళ్ళ పేర్లు కూడా మార్చేశాడు. ఈ చేంజ్ దేర్ నేమ్స్, ఈ చేంజ్ దేర్ ప్లేస్, అండ్ ఈ చేంజ్ దేర్ లాంగ్వేజ్, and he tried to change their food, and the names also he changed, but yet there is no compromise. ఇవన్నీ కూడా మార్చాడు ప్రియులారా. దానియేలు అంటే అర్థం ఏంటో తెలుసునా? దానియేలు అనే పేరుకి అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి అని అర్థం. ఆ తర్వాత హననీయ అంటే ఏంటో తెలుసునా? దేవుడు కృప కలిగిన వాడు అని అర్థం. ఆ తర్వాత మిషాయేలు ఏంటంటే గాడ్ ఈజ్ వితౌట్ ఈక్వల్. దేవునితో, మన దేవునితో సమమైన వాడు ఎవ్వరు కూడా లేరు. అజర్య అంటే గాడ్ ఈజ్ మై హెల్పర్, దేవుడే నాకు సహాయకుడు. ఇంత చక్కటి పేర్లు ఉన్నాయి వాళ్ళకి. దానియేలు అంటే అర్థం ఏంటి? దేవుడు నా న్యాయాధిపతి. లేకపోతే హననీయ అంటే ఏంటంటే దేవుడు కృప కలిగిన వాడు. ఆ మిషాయేలు ఏంటంటే దేవునితో సమమైన వారు ఎవ్వరు కూడా లేరు. అజర్య అంటే ఏంటంటే దేవుడే నాకు సహాయకుడు. ఎంత చక్కటి పేర్లు ప్రియులారా. హల్లెలూయా. ఎంత గొప్ప పెట్టుకున్నారు మీరు గమనించమని మనం చేస్తున్నాం. ఇలాంటి చక్కటి పేర్లు ఉన్నటువంటి ఈ యొక్క పేర్లను ఏం చేస్తున్నాడు తెలిసిన? ఈ రాజు మార్చేస్తున్నాడు. చూడండి ఏమేమి పేర్లు ఇచ్చాడో చూడండి. వాళ్ళకి ఏమేమి పేర్లు ఇచ్చాడో తెలిసిన? ఏమంటున్నాడంటే ప్రియులారా, దానియేలు బికమ్స్ బెల్షాజర్. ఇక్కడ 7వ వచనం చదవండి. 7వ వచనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజర్ అనియు, హననీయాకు షడ్రక్ అనియు, మిషాయేలునకు మెషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టేసేసారు. పేర్లు మార్చేశారు. ఇప్పుడు చూడండి, నేను మీకు అర్థమైందని చెబుతున్నాను. దానియేల్ ఏమవుతున్నాడు తెలుసిన? బెల్షాజర్ అవుతున్నాడు. విచ్ మీన్స్ బెల్ ఈజ్ మై ప్రొటెక్టర్. ఏంటో తెలుసిన ప్రియులారా? ఎవరంట? బెల్ ఈజ్ మై ప్రొటెక్టర్ అనేటువంటిది అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇలాంటి పేర్లను మార్చేసినట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది. గమనించండి ప్రియులారా, దేవుడు బిడ్డలైనటువంటి వారు వీరు మరి ఇలాంటి పేర్లు కలిగినప్పటికీ కూడా ఏం చేశాడో తెలిసిన? దానియేలుకి ఏం పేరు పెట్టాడు? బెల్షాజర్. బెల్ అంటే ఏంటో తెలిసిన? బెల్ ప్రొటెక్ట్స్. బెల్ అనేటువంటిది ఒక దేవత. ఎవరికి? బాబిలోను దేశంలో వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? బెల్. సో ఇప్పుడు ఏమంటున్నాడు? దానియేలు మీ దేవుడు కాదు, మా దేవుడు కాపాడుతాడని తన పేరునే మార్చేశాడు. ఆ తర్వాత మిషాయేలు, హననీయ ఇలాంటి వారందరికీ కూడా పేర్లు మార్చాడు ప్రియులారా. పేర్లు మార్చినంత మాత్రాన మరి వీరు మారిపోయారా? మారారంటే మారలేదు ప్రియులారా. రండి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క విషయాలను మనం గమనించుకున్నాం ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 విషయాల గురించి, ఈ యొక్క 4 విషయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను.
దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపతోటి దానియేలు ఏం చేశారో తెలుసా? వీటన్నిటిని కూడా జయించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఏంటో చూసినా ఇక్కడ అన్కాంప్రమైజ్డ్ ఫెయిత్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా తీసుకుందాం ప్రియులారా. దానియేలు ఒక కొత్త ప్రదేశంలో ఉన్నాడు. దానియేలు ఒక కొత్త భాషలో ఉన్నాడు. దానియేలు ఒక కొత్త భోజన పద్ధతిలో ఉన్నాడు. దానియేలు కొత్త పేర్లు పలికించారు. 4 విషయాలు. ఈ రోజున క్రైస్తవుడిగా నీవు నేను కూడా ఎలా ఉన్నాము? దానియేలుకి ఇంత జరిగినా కూడా ఎదుగో ఒక కొత్త ప్రదేశంలో ఉన్నాడు. నీవు నేను ఈ లోకములో ఎంత కలిగినటువంటి లోకం ఇది. ఇదిగో విగ్రహాలతో ఉన్నటువంటి లోకం, పాపముతో ఉన్నటువంటి లోకం, శాపముతో ఉన్నటువంటి లోకం. ఇలాంటి లోకములో నువ్వు ఎలా ఉన్నావు? ప్రజలు నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజులు దానియేలుని, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏం చేశారో తెలిసినా మార్చివేయడానికి ప్రయత్నం చేశారు. పేర్లు మార్చాడు, మంచి మంచి భోజనాలు ఇచ్చాడు, లేకపోతే ఇదిగో కొత్త భాషను నేర్పించాడు. అయినా కూడా వాళ్ళ విశ్వాసాన్ని మాత్రము వాళ్ళు ఏ మాత్రము కూడా రాజీ పడలేదు. హల్లెలూయా. They never compromised. Though they were in the new place, though a new diet is given, and though they were in the new language was there, but new names were given, and their faith was not shaken. వాళ్ళ యొక్క విశ్వాసం మాత్రము ఏ మాత్రము కూడా మా దేవుడు సజీవుడు, మా యెహోవాయే నిజమైనటువంటి దేవుడు అని మాత్రము వాళ్ళు సాక్షిగా ఉన్నారు. ప్రియులారా, భోజనాలు దొరికినాయి కదా అని చెప్పేసి ఎక్కబడి లేదు, లేకపోతే మంచి అవకాశం దొరికింది కదా అని చెప్పేసి వారు దేవుని మనవలేదు. పరాయి దేశంలో ఉన్నాం కదా అని చెప్పేసి దేవుని వారు ఏ మాత్రము కూడా నిర్లక్ష్యము చేయలేదు. ప్రియులారా, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ఇదిగో ఈ యొక్క పరిస్థితుల్లో నువ్వు ఎక్కడున్నావో ఈ రోజున ఒకసారి ఆలోచించు. ఎవరితో రాజీ పడుతున్నావో ఆలోచించు. ఆచారాలతోట, సాంప్రదాయాలతోట, మనుషులతోట, లోకముతోట. దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, ప్రియులారా, లోకముతో స్నేహము చేసేవాడు దేవునికి విరోధముగా ఉంటాడు. నువ్వు లోకాన్ని ప్రేమించినట్లయితే, లోక స్నేహాన్ని ప్రేమించినట్లయితే, లోక పద్ధతుల్లో జీవిస్తున్నట్లయితే, లోకము తిన్నట్లుగా నువ్వు తిన్నట్లయితే, లోకము త్రాగినట్లుగా నువ్వు తాగినట్లయితే, లోకము జీవించినట్లుగా నువ్వు జీవిస్తుంటే నీకు లోకానికి వ్యత్యాసం అవ్వదు. యేసు ప్రభువు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే. God is holy, therefore he requires his children to be holy. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఏ మాత్రము కూడా ప్రియులారా ఈ యొక్క యవనస్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఏ మాత్రము కూడా వారు విగ్రహార్పితమైంది తినలేదు. ఎన్నిసార్లు నువ్వు రాజీ పడ్డావు భోజన విషయాల్లో? నిజంగా ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించినా కూడా తినకూడదు తిన్నావు, త్రాగకూడదు త్రాగావు. చూశారా? చాలా మంది క్రైస్తవులు త్రాగుతూ కూడా వాళ్ళు బైబిల్ వచనాలను తీసుకుంటూ ఉంటారు. Some Christians takes Bible verses in supportive of the drunkenness, which is absolutely rubbish. అదంతా కూడా తప్పు ప్రియులారా. కొంతమంది అంటూ ఉంటారు, వాడు తాగాడు, వీడు తాగాడు, నేను తాగితే ఏంటంటారు. ఇక్కడ చూడండి, దానియేలు నేను తాగను అన్నాడు. వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, నేను తింటేదన్న. దానియేలు చూడండి బైబిల్లో నుంచి, వాళ్ళు వీళ్ళు తింది కాదు, దానియేలు నేను విగ్రహార్పితమైంది తినకూడదు. రాజు పెట్టే భోజనాన్నే తిరస్కరించాడు ప్రియులారా తన యొక్క విశ్వాసం కోసం. హల్లెలూయా. రాజు ఇచ్చేటువంటి పానార్పణనే తిరస్కరించారు ఈ యొక్క దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ యొక్క దినాన నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా నీ విశ్వాస విషయంలో? కమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సీరియస్ గా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏ విషయంలో నువ్వు లొంగుతున్నావు? ఏ విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఈ దేశానికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క విశ్వాసంలో లేరు. దేవుడు వారిని శిక్షించాడు. ఈ రోజున దేవుడు నిన్ను శిక్షించట్లేదంటే, దేవుడు ఇంకా నీ మీద ప్రేమ చూపిస్తున్నాడంటే ఈ వర్తమానం విని నువ్వు దేవునికి సాక్షిగా ఉంటావన్నమాట. ఈ వర్తమానం విని నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ పడకూడదు. సరేలేప నేనేదో చర్చికి పోతున్నాను అని చెప్పేసి అంటారు. ఉల్టా పల్టాగా ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పు. హల్లెలూయా.
నువ్వు క్రైస్తవుడు అయితే ఏదోలేండి మా మా ఆడవాళ్ళకి ఒళ్ళుకు మాకు చాలా మంది చెబుతూ ఉంటారు. ఎట్లా చెబుతూ ఉంటారు తెలిసిన, మా మా మన కొడుకుకి దెయ్యం పట్టింది, దానికోసం చర్చికి పోయాను, విడుదల వచ్చింది, అందుకోసం వేసే నేను నమ్ముకున్నాను. అది కాదు. యేసు ప్రభువే దేవుడు. ఆయన నీ పాపాలను క్షమించేటువంటి వాడు. ఆయన నీ కోసం సిలువలో రక్తం కార్చాడు, నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలకు ఆ ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో, నువ్వు నమ్మేవా? దాన్ని పట్టుకోవడం. నో కాంప్రమైజ్. ఎప్పుడు కూడా రాజీ పడద్దు ప్రియులారా నీ యొక్క విశ్వాస జీవితంలో. ఇక్కడ చూసినట్లయితే దానియేలుకి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినా కూడా తన యొక్క విశ్వాసాన్ని వదలలేదు. వెళ్తున్నావా? ఒకసారి నీ బంధువుల దగ్గరికి వెళ్తావు, వెళ్ళండి, కానీ క్రైస్తవులుగా వెళ్ళండి. నటన చేసి వెళ్ళొద్దు. ప్రియులారా వింటున్నావా? నటనతో వెళ్ళావంటే నష్టపోయేది నువ్వే. నాట్యం చేశావంటే మాత్రం దేవుడు వెక్కిరించబడడు. మనుషుడా, ఏమి విత్తుతున్నావో అదే కోస్తావు నువ్వు. నువ్వు ఏ పంటనైతే వాట్ ఎవర్ యు సో యు విల్ రీప్. If you are being a Christian, if you are not living in the world as a Christian and acting, then the result also will be very miserable. నువ్వు క్రైస్తవుడిగా సంఘంలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకటిలాగా ప్రవర్తిస్తున్నావంటే దేవుడు చూస్తున్నాడు. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దానియేలు దేవుని బిడ్డగానే ఉన్నాడు. ఇంకోటి, ఒక కొత్త ప్రాంతపు భాషలోనికి వెళ్ళినప్పుడు కూడా దానియేలు తన స్నేహితులు దేవుని బిడ్డగానే ఉన్నారు. నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఒకసారి నేను చూస్తూ ఉంటాను పిల్లలు, కొంతమందిని, నేనేదో తప్పుగా అంటున్నాను. ఇక్కడ చూసారా, చాలా మంది నేను చూస్తూ ఉంటాను. చూసారు, ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా ఏదో తీసేస్తారు వాళ్ళ ముదుటి మీద నుంచి, స్త్రీలు అనేటువంటి వారు. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అది పెట్టుకుని వెళ్తుంటారు. క్రైస్తవులు అయితే నీకు పద్ధతి ఇష్టముగా ఉంటే నువ్వు పెట్టుకో, దేవుడు ఏమంటలేదు. నీకు తీసేయాలనిపిస్తే తీసేయి, నటన మాత్రం చేయొద్దు. నాటన చేసావంటే నష్టపోయేది నువ్వు. నెంబర్ 1 లెసన్. రెండవ లెసన్ ఏంటంటే భోజన విధానం. దేవుడు భోజనాన్ని ఏదో భౌతికమైన భోజనం గురించి కాదు. పౌలు గారు అంటున్నాడు, ఎవడైనా బలహీనుడిగా ఉంటే ఏం చేయమంటున్నాడు? వాడి యొక్క బలహీనతను బట్టి నేను నా యొక్క పద్ధతిని నేను మార్చుకుంటాను. మాంసం గురించి కాదు ప్రియులారా, ఇక్కడ నువ్వు ఏ భోజనం తింటున్నావు? వాక్యములు అంటున్నాడు, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు అన్నారు. ఏమవుతారు? దరిద్రులు అవుతారు. తిండిబోతులా? దరిద్రులు. త్రాగుబోతులా? ఇంకా దరిద్రులతో ఉంటుంది. చూసారా ప్రియులారా, ఈ రెండుని ఎవరు మార్చలేరు, ఒక దేశం మాత్రమే మారుస్తారు. హల్లెలూయా. కొంతమంది చాలా కష్టపడి పని చేసుకుని వస్తారు, కానీ సాయంత్రానికి వచ్చేసరికి అంతా కూడా ఎక్కడ పోతుందంటే ఆ తాగిందంతా కడుపులోకి వెళ్ళిపోతుంది, ఆ డబ్బంతా కూడా కడుపులోకి వెళ్ళిపోతుంది. తెల్లవారేసరికి వాళ్ళ ఒంటి మీద చిరిగిపోయిన బట్టలే ఉంటాయి. అంతే. ఇల్లు చూస్తే నీళ్లు కారుతూ ఉంటాయి, వీళ్ళకి వచ్చే సంపాదన చూస్తే చాలా ఉంటుంది. ఎక్కడున్నారు విశ్వాసి? క్రైస్తవుడిగా don't drink. Christians should not drink. The believers, if they say they are the truly born again believers, whatever the culture is, the Eastern, Western, European culture, or whatever the culture, drinking is a sin. త్రాగుబోతనం అనేటువంటిది పాపము. త్రాగుబోతులు తిండిబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి చాలా జాగ్రత్త. ఏం తింటున్నావు, ఏం త్రాగుతున్నావు అనేది మీకు తెలుసా ప్రియులారా? అసలు ఆ తింటంతోనే ఫస్ట్ దేవుడు సాతానుడు మనిషిని పాపం చేయించాడు. ఎక్కడ? ఏదైనా తోటలో దేవుడు తినవద్దన్న పండు చూపించి, తినయ్యా ఇది, ఏమన్నాడు తెలిసిన, ఇది తిను పర్వాలేదులే అంటున్నాడు. ఒకసారి నువ్వు కూడా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అందరూ అంటూ ఉంటారు, పర్వాలేదులేండి మేము చర్చికి పోతాము. కొంతమంది చెబుతూ ఉంటారు, మేము చర్చికి వెళ్తాం, తినండా అదంతా తాగండా అంటూ ఉంటారు. నో, నువ్వేం చెప్పాలో తెలిసిన, వాళ్ళు చర్చికి వెళ్ళారు, వీళ్ళు చర్చికి వెళ్ళారు కదా, బైబుల్లో ఉందా లేదా? తాగకూడదు. తాగుడు తన అల్లరికి పాలవుతుంది, త్రాగకూడదు. ఒకసారి పేర్లు మారుస్తారు, కొంతమంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు ఏదో క్రిస్టియన్ పేర్లు అవి పెడుతూ ఉంటారు.
కానీ ఆ పేరుకు తగ్గట్లుగా నువ్వు జీవించాలి, ఆ పేరుకు తగినట్లుగా జీవించాలి. ఒకసారి ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు పెట్టుకున్నాడంట. ఏంటో తెలిసిన ఏమన్నాడంటే, నా పేరు ఫలానా వ్యక్తి పేరు అన్నాడంట. నువ్వు ఆ పేరుకు తగినట్లన్నా బ్రతుకు, లేకపోతే ఆ పేరన్నా నువ్వు మార్చేసుకో. వెదర్ యూ లీవ్ అకార్డింగ్ టు ద నేమ్ వాట్ హస్ గివెన్ టు యూ, అదర్వైజ్ చేంజ్ యువర్ నేమ్. నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని క్రైస్తవ కార్యాలు నీలో లేకపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? కొంతమంది పేర్లు పెడతా ఉంటారు, మంచి మంచి పేర్లు బైబిల్లో నుంచి, కానీ ఆ పేరుకు తగ్గట్లుగా వారు జీవించారు. ఇక్కడ దానియేలు, షడ్రక్, మెషక్ అబేద్నెగోవులకి జరిగినటువంటిది ఏంటంటే ప్రియులారా, వారు కొత్త ప్రదేశంలో ఉన్నారు, కొత్త భాషలో ఉన్నారు, పరిస్థితులు ఏమాత్రం వాటిని రాజీ పడలేదు. నువ్వు సంఘానికి వస్తున్నావా బ్రదర్ సిస్టర్, జాగ్రత్తగా వినండి, మళ్ళా చెబుతున్నాను, రాజీ పడ్డామంటే నష్టపోయేది. మళ్ళా చెబుతున్నాను, రాజీ పడ్డామంటే నీ విశ్వాసం జీవితాన్ని కానీ రాజీ పడ్డామంటే నష్టపోయేది నీవు, కష్టపడేది నీవు. ఆ తర్వాత ఎవరు నీ తల్లిదండ్రులు దగ్గరకు రారు. వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏమంటారు తెలిసిన, నా మాట విన్నారు కదా, నా మాట వింది, నా మాట విన్నారు కదా అనుకుంటారు. అది తాత్కాలికమైనటువంటిది, కానీ దేవుడు శాశ్వతమైన వాడు. ఒకే కావాలి, డోంట్ కాంప్రమైజ్ యువర్ ఫెయిత్. దేవుడితో సంబంధం కలిగి ఉండు, సహవాసం కలిగి ఉండు, నీ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా రాజీ పడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రియులారా, ఒకసారి తీర్మానం చేసుకున్నాము, మనసును పరిశోధన చేసుకో. ఈ వాక్యం దేవుడు నీతో నాతో డైరెక్ట్గా మాట్లాడి ఉన్నాడు ప్రియులారా. ఒకసారి మన యొక్క జీవితాలను డైరెక్ట్గా అడుగుదామా, నేను ఎలా ఉన్నాను? అసలు నేను క్రైస్తవుడేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రశ్న, నేను యేసయ్యను నమ్ముకున్నానా? Did I believe really Jesus Christ as my personal Savior and Lord? Or taking Jesus as one of other gods? యేసయ్యను నీ సొంత రక్షకుడిగా, ఆయనే దేవుడని నమ్ముతున్నావా, లేకపోతే దేవుడు ఒక దేవుడని నమ్ముతున్నావా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన గణపరచడానికి తీర్మానం చేసుకున్నావా, లేకపోతే కాంప్రమైజ్ అవుతున్నావా, రాజీ పడుతున్నావా? అలే రాజీ పడినట్టయితే ప్రియులారా, నువ్వు దేవుని బిడ్డగా కొనసాగలేవు, నువ్వు పడిపోతావు. ఒప్పుకుందామా ప్రియులారా? ఒప్పుకుందాం. ఈ వాక్యం విన్నాం కాబట్టి, అయ్యా నేను ఎక్కడెక్కడో పడిపోయాను ప్రభా, ఎక్కడెక్కడో నా జీవితాన్ని రాజీ పడ్డాను అయ్యా, విశ్వాసంలో రాజీ పడ్డాను ప్రభా, నీ సాక్షిగా నేను జీవించలేకపోయానయ్యా. అయ్యా ప్రభా, నా స్నేహితులు ఏమనుకుంటారో, నా భార్య ఏమనుకుంటుందో, నా కుమార్తెలు ఏమనుకుంటారో, నా యొక్క పరివారం ఏమనుకుంటారో, లేకపోతే మా ఊరు వారు ఏమనుకుంటారో అని నేను ఎన్నోసార్లు రాజీ పడ్డాను. యేసయ్యా నన్ను క్షమించయ్యా. ఒప్పుకుందామా? యేసయ్యా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి ప్రభు అంటే, యేసు ప్రభు ఇప్పుడే వచ్చి నీ పాపాలు క్షమిస్తాడు. బ్రదర్ సిస్టర్, there is no time, is the time. Don't compromise your faith. Believe in Jesus Christ, follow Christ, and be a witness for Christ. యేసుకు సాక్షిగా జీవించు. దానియేలు రాజు ముందే సాక్షిగా ఉన్నారు. నువ్వు ఉంటావా? నీ ఇంట్లో ఉంటావా? నీ హృదయంలో ఉంటున్నావా? నీ స్నేహితుల మధ్య ఉంటున్నావా? ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నష్టపోవద్దు, ఛాలెంజ్ గా బ్రతుకు, పాజిటివ్ గా ఆలోచించు. దేవుని దగ్గర ఒప్పుకో. ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే, అయ్యా ఎక్కడ లోకంలో పడిపోయానయ్యా, అవిధేయతలో జీవించానయ్యా, దయతో క్షమించు ప్రభు అని ఆ ప్రభువుని అడిగినట్లయితే ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. నిన్న తన రక్తంతో కడుగుతాడు, ఆయన బిడ్డగా మారుస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతబడి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని ప్రభు యొక్క వాక్యాన్ని కూర్చొని విన్నవారు, ఈ లైవ్ లో చూసిన వారందరినీ కూడా మేము దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వచ్చే ఆదివారం కూడా ఇదే సమయానికి మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.